ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవేశంతో వాడి దగ్గరికి వెళ్ళి కాల్చి పడేస్తామనుకుంటే ఇలా నవ్వుతున్నావేంటి? పిచ్చోడా, వీళ్ళిద్దరికి పెళ్ళయిందన్న విషయం నాకెప్పుడో తెలుసు. యా, ఇట్స్ ట్రూ. నేను శ్రీకర్ మీద మనసు పడిన తర్వాత నాకున్న సోర్సెస్ లో ఎంక్వైరీ మొదలు పెట్టాను. మొదట్లోనే పెళ్లి విషయం తెలుసుకున్నాను. పెళ్ళైన వాడిని ఎందుకు ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? అంత కర్మెందుకు? దేశంలో పెళ్లి కాని వాళ్ళు ఎవరూ లేనట్టు నువ్వు చిటికేస్తే నీ కాళ్ళ ముందు క్యూ కడతారు కదా. మరి వాడి గురించి ఎందుకు తాపత్రయపడుతున్నావు? నా కారణాలు నాకుంటాయి. పెళ్ళైన వాణ్ణి ప్రేమించడానికి నాకేమైనా మతి చెడిందనుకున్నావా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ మా పెళ్లి జరిగి తీరాలి. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏం చేస్తావు? మీ ఇంటికి వెళ్ళి మీ మమ్మీ డాడీలకు ఈ వీడియో చూపిస్తాను. వనదేవతాయ నమః, జటాయ నమః. కాపాలిక, వీడు జీవోత్సవం అయిపోవాలి. బ్రతికుండాలి, బ్రతుకు మీద విరక్తి కలగాలి. వీడిని శిక్షించు. ఇక నువ్వు మాట్లాడలేవురా. నిజాన్ని రాసి చూపించడానికి చెయ్యి కూడా పని చేయదు. రెండు చేతులు చచ్చుబడిపోతాయి. ఇంకోసారి నా ముందుకు వచ్చే సాహసం చేశావంటే నీ ప్రాణమైపోతుంది. పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? పెళ్లికి ఎటువంటి ఇబ్బంది లేదని మాతాశ్రీ చెప్పిందని పెద్దవాడు గారు చెప్పారు కదా. అవును, మీ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు కరెక్ట్ గా చెప్పింది. నేను విగ్రహాన్ని ఆ ఇంటి గుమ్మం దాటించలేకపోయిన సమయంలో కూడా కరెక్ట్ గా చెప్పింది. అర్చన చెప్పింది అబద్ధం కాదు, నిజం. అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు.
మరి పెళ్లి విషయంలో ఎందుకు తప్పు చెప్పింది? మీరు విని ఎందుకు కామ్గా ఉండిపోయారు? మాతాశ్రీ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగదలుచుకోవడం లేదు? ఆమె దగ్గరికి వెళ్ళి మీరు నిలదీయాలి కదా. ఆ విషయం వదిలే, నా గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఎందుకు వదిలేయాలమ్మా? నీ గురించి ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు వద్దంటే ఆలోచించకుండా ఉండగలమా? అర్చన కరెక్ట్గా మాట్లాడింది. అర్చన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. నీ భర్త నీకు దూరం అయిపోతున్నాడని తెలిసి కూడా నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావమ్మా? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ కుటుంబానికి కోట్లొచ్చి పడతాయనా? ఆ కుటుంబం తిరిగి నిలదొక్కుంటుందనా? నీ ఆలోచన ఏంటి? నీ జీవితం పోయినా వాళ్ళ జీవితాలు బాగుపడతాయిలే అని త్యాగానికి సిద్ధపడిపోయావా? దేన్నైనా వదులుకుంటాను కాని భర్తని ఎందుకు వదులుకుంటానన్నయ్యా? అంతకంటే ప్రాణం వదులుకోవడం మంచిది కదా. మరి ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆ మాతశ్రీని వాళ్ళు నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? ఆవిడ పొరపాటు పడి అలా చెప్పుండొచ్చు. నువ్వెళ్ళి అడగొచ్చు కదా. అవసరం లేదన్నయ్యా. మరి పరిష్కారం ఏంటి? అదిగో ఆ అమ్మవారు చూపిస్తుంది. ఇదిగో ఈ తాళి చూపిస్తుంది. ఇది నాకు తోడుగా ఉండగా నాకు భయం ఎందుకు? మీ కంటికి కనిపించే పోరాటం నేను చేయడం లేదు, కానీ నా మానసిక సంఘర్షణ ఎలా ఉందో మీకు తెలీదు. నిహారిక అలేఖ్యలతో పెళ్లి జరగకుండా ఆగిపోయిందని, మాయతో కూడా అలాగే ఆగిపోతుందని నువ్వనుకుంటున్నావు. అప్పుడు నీకు శ్రీకర్ సపోర్ట్ ఉందమ్మా. ఇప్పుడు పరిస్థితి అలా లేదమ్మా. పెళ్లి విషయంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటావన్నయ్యా? వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకోమంటావా? లేదంటే మీ ఇంటికొచ్చేస్తాను అని అడగమంటావా? అప్పుడు వాళ్ళు అక్షయ మీద ఆశలు వదులుకో అంటారు. సత్యతో అక్రమ సంబంధం నడిపించిందనుకుంటారు. ఇంత బ్రతికి చివరికి నేను అలా దిగజారిపోవాలా? అందుక నేను బ్రతుకున్నది. అగ్ని పునీతల ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్నయ్యా. అప్పుడే నాకు, నా భర్తకి, నా బిడ్డకి, అందరికీ గౌరవం. ఆ రోజు వస్తుంది, చూస్తూ ఉండు. వాళ్ళెంత దూరం వెళ్తారో వెళ్ళని. ఓ చెల్లెలకి న్యాయం చేయలేని చేతగాని వాణ్ణి అయిపోయాను. ఆ ఇంట్లో ఏం మాట్లాడలేకపోయాను.